Tonight we will see regarding the coming of the Lord Jesus Christ. ఈ రాత్రికాల సమయమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి మనము ధ్యానిద్దాము. We know that he is coming soon. ప్రభువు చాలా త్వరగా వస్తున్నాడని మనకు తెలుసు. But do you know that we are at the last minutes? కానీ మనము చివరి క్షణాల్లో ఉన్నామని నీకు తెలుసా? All prophecies are fulfilled. ప్రవచనములు అన్ని కూడా నెరవేర్చబడ్డాయి. There is no prophecy remained that will be fulfilled and then he will come. ఇంకా నెరవేర్చబడవలసిన ఏ ప్రవచనము కూడా లేదు. అది నెరవేర్చబడిన తర్వాత ఆయన వస్తాడన్నది కాదు. And whatever the prophecies are given in the Bible regarding his coming are for Israel. ఆయన రాకడ కొరకు ఏవైతే ప్రవచనములో బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయో ఈ ప్రవచనములు అన్ని కూడా ఇజ్రాయేలీయుల కొరకు. There is no prophecy for the church. సంఘమున కొరకు ఎలాంటి ప్రవచనము ఇవ్వబడలేదు. Therefore you should have little understanding, not more but little understanding. కాబట్టి మనకు కొద్దిగా అవగాహన ఉండటం ఎంతో ప్రాముఖ్యము. Israel is a nation, time is for us. ఇజ్రాయేలు దేశము మనకు సమయమును సూచించేదిగా ఉంటుంది. If anybody asks, hey, what is time? ఒకవేళ ఎవరైనా ఏ సమయం ఎంత అని అడిగితే We look to the wall watch మనం ఏం చేస్తామో ఆ గోడ గడియారం వైపు చూస్తాము. and then tell the time. మనము చూసి సమయాన్ని చెప్తాము. So if anybody asks you, hey, what is this end time? ఎవరైనా మిమ్మల్ని అంత్య దిన సమయం ఎప్పుడు అని అడిగితే When Jesus will come, ఎప్పుడు యేసు వస్తాడని మిమ్మల్ని అడిగినప్పుడు you have to look to the nation of Israel today. మీరు ఈ దినము ఇజ్రాయేలీల దేశము వైపు చూడాలి. Disciples also asked 3 questions to the Lord. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆయన శిష్యులు 3 ప్రశ్నలు అడిగారు. Turn with me Matthew chapter 24. చూడండి నాతో పాటు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. Yes, Matthew chapter 24 and verse 3. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 3వ వచనము. But for first verse says, మొదటి వచనంలో రాయబడింది, he was departed from the temple. ఆయన దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా అని రాయబడింది. And this is today's condition. ఈ దినాల్లో పరిస్థితి అదే. Jesus has departed from many churches. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సంఘాల నుండి బయటికి వెళ్ళిపోయాడు. He has gone. ఆయన వెళ్ళిపోయాడు. What is there inside? లోన ఏముంది? Pattern. అక్కడ ఒక పద్ధతులు ఉన్నాయి. Some rules and regulation. అక్కడ కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి. And we are following pattern only. మనము కేవలము ఆ నియమాలనే పాటిస్తున్నాము. Jesus has gone. యేసు వెళ్ళిపోయాడు అక్కడ. And who was clinging? Who was near him? ఎవరు ఆయనకు సమీపముగా ఆయనను హద్దుకొనున్నారు? Disciples. శిష్యువులు మాత్రమే. Christian life is a life of discipleship. క్రైస్తవ జీవితం అనేది శిష్యరిక జీవితముగా ఉంటుంది. Without discipline, there is no discipleship. క్రమము లేకుండా శిష్యరికము లేదు. If you do not get up early in the morning for prayer, ఒకవేళ ప్రార్థించడానికి వేకువజామునే నువ్వు లెగవట్లేదు అంటే what kind of Christians you are? ఎలాంటి క్రైస్తవుడు నీవు? You come late to the church. నువ్వు మందిరానికి ఆలస్యంగా వస్తావు. You don't have any respect and regard to the Lord. నువ్వు ప్రభుకి ఎలాంటి మర్యాదనివ్వవు. Jesus said, go and preach the gospel throughout the world. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, మీరు సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. Further what he said? దాని తర్వాత ఏమన్నాడు? And make them Christian. Did he say that? వారిని క్రైస్తవులుగా మార్చమని అన్నాడా? No, give the gospel and make them disciples. ఏమన్నాడు? సువార్త చెప్పి వారిని శిష్యువులుగా చేయమన్నాడు. So we need discipline. కాబట్టి మనకు క్రమశిక్షణ అవసరము. And God loves such a people. దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తాడు. Verse 3. 3వ వచనము. There are 3 questions. ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. Read. ఈ మాట, ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరుగునో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవని మాతో చెప్పమనగా. They said, Rabbi, tell us. You tell us, when will thou come? వారంటున్నారు కదా, బోధకుడా మాతో చెప్పు, నువ్వు ఎప్పుడు మరలా రానంటున్నావు. Number 2. రెండవ ప్రశ్న, what are the signs of your coming? నీ యొక్క రాకడకు సూచనలు ఏంటి? Number 3. మూడవ ప్రశ్న, when will be the end of this age? ఈ యొక్క యుగము ఎప్పుడు సమాప్తమవుతుంది? Then Jesus gave answer. అప్పుడు యేసు వారికి సమాధానం చెప్పాడు. This Matthew 24 is the longest chapter. ఈ యొక్క మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము చాలా పొడవాటి అధ్యాయము. He did not say, hey, take pencil and pen and write 1 2 3 4 5 whatever I say, right? He did not say that. ఏమన్నాడు? ఏ ప్రభువారు ఒక పెన్సిల్ ఒక పేపర్ తీసుకొని నేను చెప్పేవన్నీ 1 2 3 4 ఆ వరుసగా రాసుకోమని చెప్పలేదు. But this is full of prophecy. కానీ ఈ అధ్యాయం అంతా కూడా సంపూర్ణంగా ప్రవచనాలతో నింపబడింది. And this prophecy is happening before us. ఈ యొక్క ప్రవచనాలు మన ఎదుటే జరుగుతున్నాయి. But tonight I cannot tell you everything. కానీ రాత్రి అన్ని నేను చెప్పలేను. Just 2 3 things I will tell. నేను 2 3 మాత్రమే చెప్తాను.
regarding the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి చెప్తాను. What will happen? ఏం జరుగుతుంది? Number 1, మొట్టమొదటి విషయము, the nation of Israel will be reborn. ఇశ్రాయేలీయుల దేశము తిరిగి పుడుతుంది. Turn with me to Luke chapter 21. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము. Luke 21 లూకా సువార్త 21వ అధ్యాయము and verse 29. 29వ వచనము. లూకా సువార్త 21:29. మరియు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. What is this fig tree? ఈ అంజూరపు వృక్షం ఏంటి? This fig tree indicates Israel. ఈ యొక్క అంజూరపు వృక్షము ఇశ్రాయేలీయుల దేశమునకు సాదృశ్యము. And verse 30 said, it will shout forth or sprout its leaves. అది 30వ వచనంలో రాయబడింది కదా, చిగురించుట చూసి దాని యొక్క ఆకులు రాలిపోతాయి. This connects to the Ezekiel chapter 36. ఇది దేనికి సంబంధించిందిగా ఉంటుందంటే ఎజెకియేలు గ్రంథం 31వ అధ్యాయానికి సంబంధముగా ఉంటుంది. Before Jesus come, this Israel nation again will come into existence. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ముందు ఇశ్రాయేలీయుల దేశం అందరూ కూడా మరలా ఉనికిలోనికి వస్తారు. There was a prophet called Ezekiel. ఒక ప్రవక్త ఉన్నాడు, ఎజెకియేలు ప్రవక్త. God called him, oh Ezekiel, come here. దేవుడు ఎజెకియేలుని పిలిచాడు, ఓ ఎజెకియేలు ఇట్రా, and go to the cemetery. నువ్వు ఏం చేస్తావంటే సమాధుల యొద్దకు వెళ్ళు. Take your Bible నీ బైబిల్ తీసుకో, and go to that Kabristan cemetery. ఆ సమాధుల తోటకు నువ్వు వెళ్ళు and preach the gospel. అక్కడ సువార్త ప్రకటించు. 1 hour message you give. నువ్వు 1 గంట వాక్యం చెప్పాలి. Ezekiel was shivering. ఎజెకియేలు వణికిపోతున్నాడు. In the graveyard, who will go there and preach the gospel? సో అసలు సమాధుల తోటకు ఎవరు వెళ్తారు, ఎవరు సువార్త చెప్తారు? Nobody is there. ఎవరు ఉంటారు అక్కడ? Only some trees and graves. అక్కడ కేవలం చెట్లు సమాధులే ఉంటాయి. Daytime also people are afraid. పొద్దున్నే వెళ్ళటానికి కూడా ప్రజలు వణికిపోతారు. God said, go. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు. Ezekiel went. ఎజెకియేలు భయపడుతూనే వెళ్ళాడు. And there was no place to stand. అక్కడ నిలబడటానికి చోటు లేదు. He stood on one grave only. అతను ఒక సమాధి పైన నిలబడ్డాడు. That was his pulpit. అదే తన పుల్పిట్. And he gave 1 hour message. ఒక గంట సేపు వాక్యం చెప్పాడు. A miracle happened. అద్భుతము జరిగింది. If you read further, మనం ఇంకా ముందుకు చదివితే 37 and verse 7. 37వ అధ్యాయము 7వ వచనము. If you can see in this light, just see, otherwise I will read. నేను చదువుతాను, మీరు గమనించండి. There was a terrible earthquake. అక్కడ ఒక భూకంపము చోటు చేసుకుంది. There was a shaking. అక్కడ వణుకు పుట్టింది. And the graves were opened. అక్కడ సమాధులు తెరవబడ్డాయి. And skeleton came up. అక్కడ అస్థి పంజరాలు బయటికి వచ్చాయి. Ezekiel was afraid. ఎజెకియేలు భయపడిపోయాడు. He took his lungi up and began to run away. లొంగి పైకెత్తుకొని పారిపోయాడు. But God caught his collar. Hey, where are you going? కానీ దేవుడు తన చొక్కా పట్టుకొని, రే ఎక్కడికి వెళ్తున్నావు, ఇట్రా, Give another message. ఇంకో వాక్యం చెప్పు. Oh Lord, I prepared only one message. ఓ ప్రభువా, నేను ఒక్క వర్తమానాన్ని సిద్ధపడ్డాను. Two message, how can I give? నేను 2 వర్తమానాలు ఏ విధంగా ఇవ్వాలి? Give. ఇవ్వు. Then he gave another message అప్పుడు ఇంకో వర్తమానాన్ని చెప్పాడు. to those skeletons. ఎవరికి? ఆ అస్థి పంజరాలకి. And those skeletons, they got flesh and skin and blood. అప్పుడు అస్థి పంజరాలకి మాంసము, రక్తము, పునర్జన్మమై నడుస్తున్నాయి. And many thousands of people were raised. వేల సంఖ్యలో ప్రజలు, లక్షల మంది లేచారు. And not only raised, they began to come to Ezekiel. వారి లేవటం మాత్రమే కాదు, ఎజెకియేలు దగ్గరకు వచ్చారు. Abhi gaya. ఇప్పుడు అయిపోయింది ఎజెకియేలు పని. That is a prophecy of Israel. అది ఇశ్రాయేలీయులను గురించిన ప్రవచనము. There are 2 things are given here. ఇక్కడ 2 విషయాల గురించి చెప్పబడింది. One, physical restoration. ఒకటి భౌతికమైన సమకూర్చబడుట. Second is a spiritual restoration. రెండవదిగా ఆత్మీయముగా సమకూర్చబడుట. Means what happened? అంటే ఏం జరుగుతుంది? Before I come, Jesus said, again my people will come to their land. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, నేను మరలా వచ్చు సమయమునకు నా ప్రజలు వారి దేశములోనికి సమకూర్చబడతారు. Remember 3 deportation, 3 captivity.
మీరు 3 చెరగా పట్టుకుపోయిన విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. Number 1, they were in Egypt for 400 years. మొట్టమొదటిగా వారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. Under Pharaoh. వారు ఫరో కింద ఉన్నారు. And you know the story. మీకు అందరికీ చరిత్ర తెలుసు. Under the leadership of Moses, God delivered them. మోషే నాయకత్వము క్రింద వారిని విడిపించాడు. They came to their land. వారి యొక్క దేశమునకు వారు వచ్చారు. But again they sinned. మరలా పాపము చేశారు. They become idol worshippers. వారు విగ్రహారాధికులయ్యారు. God was very angry on them. దేవుడికి వారి పట్ల బాగా కోపం వచ్చింది. These Israel people are his people. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఆయన ప్రజలు. They are called Jews. వారు యూదులై ఉంటున్నారు. Jesus was also Jew. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదుడే. They are chosen people. వారు ఏర్పరచబడిన వారు. They are anointed people. వారు అభిషేకించబడిన They వారు. are loved people. వారు ప్రేమించబడిన వారు. They are his people. వారు ఆయన ప్రజలై ఉంటున్నారు. Then what happened? అప్పుడేం జరిగింది? I will send you in another captivity, God said. నేను మిమ్మల్ని మరొక బానిసత్వము క్రిందికి పంపిస్తాను. Not to the south under Pharaoh. మరలా ఫరో క్రిందికి కాదు. Not for 400 years. మరలా 400 సంవత్సరాలకు కాదు. But 70 years. 70 సంవత్సరాలు. Where? ఎక్కడ? To the east. వారిని తూర్పు వైపు. Who is sitting in the east? ఆ తూర్పు వైపు ఎవరున్నారు? In the Nebuchadnezzar is sitting there. నెబుకద్నెజర్ కూర్చున్నాడు. He is a king of Babylon. తాను బబులోను దేశపు రాజు. This today's Iran is ancient Babylon. ఈ దినములో ఉన్న ఇరానే పాత దినాల్లో బబులోను దేశము. And he came and destroyed Jerusalem. తాను వచ్చి యెరూషలేమును పాడు చేసి నిర్మూలన He చేశాడు. took all the golden vessel of the mandir. దేవుని యొక్క ఆలయములో ఉండే బంగారు పాత్రలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. All beautiful women he took, and even men also took. అంత చక్కటి స్త్రీలను పురుషులను కూడా తీసుకొని వెళ్ళాడు బానిసలుగా. Daniel, Ezekiel, Ezra, Jeremiah, all he took it and put them into prison in Babylon. దానియేలును, నెహెమ్యాను, ఎజిక్యేలును, ఇర్మియా వీరందరినీ కూడా తీసుకొని వెళ్ళి బబులోను దేశంలో చెరగా కొనిపోయాడు. But Daniel became prime minister there. కానీ దానియేలు అక్కడ ప్రధాని అయ్యాడు. After 70 years, they were delivered. 70 సంవత్సరాల తర్వాత మరలా విడిపించబడ్డారు. Meantime, Jesus came. ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. Still, their hearts are hardened. వారి యొక్క హృదయం ఇంకా కఠినముగా ఉంది. They rejected this Jesus. వారు ఈ యేసుని నిరాకరించారు. You are not our Jesus. నీవు మా యేసువు కాదు. Our Jesus is to come. మా యేసు ఇంకా రానయ్యున్నాడు. A king takes birth in a manger. ఏక రాజు ఒక పశువుల పాకలో పరుండబెట్టబడతాడా? Oh no, he is born in a palace. ఆయన ఒక రాజు గృహంలో జన్మిస్తాడు. Whatever the Jesus you say, that is not our Jesus, that is your Jesus. యేసు 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 అని ఎవరి గురించి అయితే మీరు చెప్తున్నారో ఆయన మీరు సృష్టించుకున్న యేసు, మా యేసు కాదంటారు. And he died on the cross, that is a rugged cross, cursed death he got. ఆయన సిలువ పైన చనిపోయాడు. ఆ క్రూరమైన సిలువ మరణము శాపగ్రస్తమైనది, శపించబడిన వారు చనిపోతారంటారు. And therefore they rejected him. కాబట్టి వారు ఆయనను నిరాకరించారు. We don't want your kingdom. నీ యొక్క రాజ్యము మాకు వద్దు. And we don't want you also. నీవు కూడా మాకు వద్దు. Leave Barabbas and kill this man. బరబ్బని విడిచిపెట్టి వ్యక్తిని సిలువ వేయండి. And he was crucified on the cross. ఆయనను సిలువ పైన ఆయనను చంపివేశారు. But before going to the cross, కానీ ఆ సిలువకు వెళ్ళటానికి ముందుగా I will curse you. నేను మిమ్మల్ని శపిస్తాను. Jesus said, I will curse you. యేసు అన్నాడు కదా, నేను మిమ్మల్ని శపిస్తాను. Those Jews, they said, curse. Okay, give curse. యూదులు ఏమన్నారంటే, ఓ శాపమా, ఇవ్వు మాకు శాపం ఇవ్వు. You want curse? మీకు శాపం కావాలా? Then I will curse you. నేను మిమ్మల్ని శపిస్తాను. Jesus opened the window facing to the east. యేసుక్రీస్తు ప్రభువారు తూర్పు వైపు ఆయన ద్వారము తెరిచాడు. And he saw the Mandir temple, Jerusalem ఆయన temple. యెరూషలేము ఆలయమును చూశాడు. And he said, you again third time will be scattered throughout the world. ఏమన్నాడంటే, మూడవసారి మరలా మీరు లోకమంతటా చెల్లాచెదరైపోతారన్నాడు. And this temple will be broken. ఈ యొక్క ఆలయము మరలా పతనమైపోతుంది. And there will not be a stone on another stone. ఒక రాయి పైన మరొక రాయి ఉండదు. You will be persecuted throughout the world. మీరు ప్రపంచ నలుమూలలా చెదిరిపోతారు. And he died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయాడు. And in AD 70, Titus Badshaah Maharaj came and attacked Jerusalem. క్రీస్తు AD 70వ శతాబ్దము ఆ సమయంలో
టైటస్ రాజు ఆక్రము దాడి చేశాడు. Jerusalem temple was demolished. యెరూషలేము ఆలయము కూలిపోయింది. Even all 12 disciples were martyr they became. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులను కూడా హతసాక్షులను చేశారు. Thomas also came to our India. తోమా కూడా మన భారతదేశానికి వచ్చాడు. And they were scattered throughout the world. ఆ విధంగా ఇశ్రాయేలీలు ప్రపంచమంతా కూడా చెల్లాచెదరై చెదిరిపోయారు. Third captivity. మూడవ చెరగా వెళ్ళిపోయారు. Those who went to America, they became American Jews. ఎవరైతే అమెరికాకు వెళ్ళారో వారు అమెరికా దేశపు యూదులయ్యారు. Russia, Russian Jews. రష్యాకు వెళ్ళిన వారు రష్యా యూదులయ్యారు. 2000 years passed. 2000 సంవత్సరాలు గతించిపోయాయి. We say today is the 2024. మనం ఈ దినాన 2024 అంటాము. But this prophecy, regathering of Israel, happened or was fulfilled before your eyes and my eyes. ఈ యొక్క ఇశ్రాయేలీలు తిరిగి సమకూర్చబడతారు వాళ్ళ దేశంలో అన్న ఈ ప్రవచనము నీ కళ్ళెదుట నా కళ్ళెదుట ఇప్పుడు నెరవేర్చబడింది. There are many prophecies అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి which tells before the coming of the Lord Jesus Christ, from all the corners of the world I will gather my people in my land Palestine. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, నా రాకడ ముందు నా ప్రజలను నలుమూలల దేశము నుండి నేనిచ్చు పాలస్తీనా దేశంలో వారిని సమకూరుస్తానన్నాడు. After Second World War, రెండవ ప్రపంచ యుద్ధము తరువాత there was a Jewish woman. ఒక యూదా స్త్రీ ఉండింది. Her name is Wiseman. ఆమె పేరు వైస్ ఉమెన్. She was a very clever scientist. ఆమె శాస్త్రవేత్త, చాలా జ్ఞానము కలిగింది. She prepared a formula. ఆమె ఒక సూత్రమును కనుగొనింది. Formula of what? దేని గురించిన సూత్రము? How to prepare bomb. ఏ విధంగా బాంబుని తయారు చేయాలి. Yes. She went to Great Britain. ఆమె గ్రేట్ బ్రిటన్ దగ్గరికి వెళ్ళింది. This Israel was under Great Britain. ఇజ్రాయేలీలు ఈ బ్రిటన్ క్రింద ఉన్నారు. These Britishers, they ruled on us also 150 years. 150 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వారు, ఇంగ్లీష్ వారు మనల్ని కూడా ఏలారు. She went to London. ఆమె లండన్ కి వెళ్ళి And she said, I will give one thing, you give me one thing. నేను మీకు ఒకటి ఇస్తాను, మీరు మాకు ఒకటి ఇవ్వండి అనింది. What I will give? నేను మీకు ఏమి I ఇస్తాను? will give formula how to prepare bomb. ఒక బాంబుని ఏ విధంగా తయారు చేయాలో ఆ ఫార్ములా సూత్రాన్ని మీకు ఇస్తాను. And you give me our land for our people, Jewish people. మీరు మా యూదులకు మా దేశమును తిరిగి మాకు ఇవ్వండి. They said done. వారు అన్నారు సరే మంచిది అన్నారు. They took that formula. వారు ఆ ఫార్ములాని తీసుకొని and gave to America. అమెరికాకి ఇచ్చారు. America prepared a bomb. అమెరికా ఒక బాంబు తయారు చేసింది. Now once the bomb is prepared on somebody's head, it should be thrown up. చూడండి, ఇప్పుడు బాంబు అయితే తయారు చేశారు, ఎవరిని తిమిదేయాలి, ఎవరో ఒకరిని తిమిదేయాలి. They will not keep in the refrigerator in the house. వారు ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకోరు కదా. And there was Second World War going on. ఇప్పుడేమో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. Japan was attacking America. ఇప్పుడు జపాన్ ఏమో అమెరికా పైన దాడి చేస్తుంది. They thought we will throw bomb on Japan. వారు అనుకున్నారు జపాన్ పైన బాంబు వేయాలి. And they threw bomb on Nagasaki and Hiroshima in Japan. వారు నాగాసాకి, ఫిరోషిమా పైన బాంబు దాడి చేశారు. Lakhs of people died. లక్షల మంది చనిపోయారు. Today also they are suffering. ఈ రోజు కూడా వారు బాధపడుతున్నారు. Man came to know what is bomb. మనిషికి అసలు బాంబు అంటే ఏంటో తెలిసిందే. War stopped. యుద్ధము ఆగిపోయింది. That was ordinary atom bomb. అది కేవలం ఒక సాధారణమైన అటమ్ బాంబ్. Then came hydrogen bomb. దాని తర్వాత హైడ్రోజన్ బాంబ్ Then వచ్చింది. came napalm bomb. దాని తర్వాత నాటాన్ బాంబ్ వచ్చింది. Hydroelectric bomb. దాని తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ బాంబ్ వచ్చింది. Then chemicals bomb. దాని తర్వాత బయోకెమికల్ బాంబ్స్ వచ్చాయి. So many types of bomb. ఎన్నో రకాల బాంబులు ఉన్నాయి. Then came nuclear bomb. తర్వాత న్యూక్లియర్ బాంబు వచ్చింది. To destroy this earth requires 2.5 nuclear bomb. ఈ యొక్క ప్రపంచాన్నంతా నాశనము చేయాలంటే 2.5 న్యూక్లియర్ బాంబులు చాలు. He threw on others' head or he threw, nothing happens. Whole earth will become like a potato boiling in the water. ఎవరు ఎవరిపైన వేస్తారో అది తర్వాత విషయం, కానీ ఎవరు వేసినా ఈ ప్రపంచమంతా కూడా ఉడుకుతున్న ఆలగడ్డలాగా అయిపోతుంది. And there are 14 nations, they have nuclear power. 14 మంది దేశాల దగ్గర ఈ న్యూక్లియర్ అణుబాంబు ఉంది. Even Pakistan also has having. పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది. So all scientists are afraid. కాబట్టి శాస్త్రవేత్తలందరూ కూడా భయపడిపోతున్నారు. Nobody wants war. ఎవరికి కూడా యుద్ధము వద్దు. War means death. యుద్ధం అంటే మరణమే. And nobody will win, lose. ఎవరు కూడా గెలవటం ఓడిపోవటం కాదు. This air and water will become poisonous. ఈ యొక్క గాలి నీరంతా కూడా కలుష్యము విషమైపోతుంది. Nobody will survive. ఎవరు కూడా అసలు బ్రతకలేరు. And many thousands
of years, earth will be inhabitant. ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల కొరకు భూమంతా కూడా నిస్సారమైపోతుంది. Therefore they are talking about peace, 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 everywhere peace. అందుకొరకే అందరూ కూడా ఎక్కడ చూసినా సమాధానం, శాంతి, 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 సమాధానం అంటున్నారు. But the end time second the sign is war and rumors of war. కానీ రెండవ సూచన యుద్ధము, యుద్ధమును గురించిన సమాచారములు. What war? ఎలాంటి యుద్ధములు? Third, fourth, fifth war? 3, 4 World war? అంటే 3, 4, 5 ప్రపంచ యుద్ధాలా? Yes. We are very near to the World War 3. మనము 3వ ప్రపంచ యుద్ధానికి ఎంతో సమీపముగా ఉన్నాము. One nuclear bomb does what it does. I will show you from the scripture. ఒక్క న్యూక్లియర్ బాంబు ఏం చేస్తుందో, దాని పరిణామం ఏ విధంగా ఉంటుందో బైబిల్లో నుండి మీకు చూపిస్తాను. Come to the Malachi. మలాకి గ్రంథానికి రండి. Malachi comes before Matthew. మలాకి గ్రంథం ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలో చివరి గ్రంథము, మత్తయి రాసిన సువార్తకు ముందుంటుంది. And where Matthew comes? మత్తయి సువార్త ఎక్కడ వస్తుందంటే Matthew comes after Malachi. మత్తయి సువార్త మలాకి తర్వాత వస్తుంది. This is nice, very nice. చాలా బాగుంది కదా, బాగా చెప్పారు అంకుల్. Malachi is in the Old Testament. మలాకి గ్రంథము పాత నిబంధనలో ఉంది. Don't try to search in the New Testament. నూతన నిబంధనలో వెతకకండి, కొంతమంది వెతుకుతున్నారు. Otherwise some scholars are here, they find Matthew, Mark, Luke, Malachi. Mila. కొంతమంది ఎంత తెలివైన వారు ఉన్నారంటే మత్తయి రాసిన సువార్త, మార్కు, మలాకిని కనుక్కుంటారు, దొరికిపోయిందంటారు. Before Malachi is Zechariah. మలాకి ముందు జకరియా గ్రంథం ఉంది. Come to the Zechariah last chapter. ఇప్పుడు జకరియా గ్రంథము చివరి అధ్యాయానికి రండి. Last chapter means 14th. చివరి అధ్యాయం అంటే 14 and verse 12. 12వ వచనము. Read. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఈలాగు మొత్తును, వారు నిలిచియున్న పాటుననే వారి దేహములో కుళ్ళిపోవును, వారి కనులు కనుతొట్టులతో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్ళల్లోనే ఉండియే కుళ్ళిపోవును. That bomb is exploded in the air. ఆ యొక్క బాంబు ఆకాశంలో పేలుతుంది. Soldiers are standing with the gun. సోల్జర్స్ అంటే సైనికులు గన్ను పట్టుకొని నిలబెడతారు. But they are dead. నిలబడే ఉంటారు, చనిపోతారు. They are not breathing. వారికి శ్వాస తీసుకోరు. Their tongue, their eyes, the sockets became like sponge. వారి యొక్క కళ్ళు, వారి యొక్క నాలుకలు స్పంజ్ లాగా అయిపోతాయి. They are only standing with armor. వారు కేవలం గన్నులతోటి నిలబడి మాత్రం ఉంటారు. That is the effect of nuclear war. ఒక న్యూక్లియర్ యుద్ధం జరిగితే దాని పరిణామం ఇదే. Nobody is winning, nobody is losing. ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. And today, till yesterday, Russia is threatening America and to the whole world. We will use nuclear power. నిన్నటి దినాన వచ్చిన వర్తమానము, రష్యా దేశము అమెరికా దేశాన్ని, ప్రపంచానంతటిని బెదిరిస్తుంది, మేము న్యూక్లియర్ బాంబుని వాడతామని. War in Israel has already started. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధము ఇప్పటికే ఆరంభించబడింది. But where is Israel? ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది? I will show you in the map. నేను మ్యాప్ లో మీకు చూపిస్తాను. Suppose this is the map of the world. ఉదాహరణకు ఇది ప్రపంచ పటం అనుకోండి. Exactly in the middle there is Israel. నేరుగా సూటిగా మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంది. Exactly in the middle you have this navel. చూడండి, మీ యొక్క పొట్ట మధ్యలో ఈ బొడ్డు ఉంటుంది కదా. You have a navel, no? ఉంది కదా అందరికి. How many? ఎన్నున్నాయి? One. ఒకటే కదా. One navel. ఒకటే బొడ్డ. Where life started. జీవము అక్కడి నుండే ఆరంభించబడింది. So life started, eternal life started exactly at అదే విధంగా the middle of the world. నిత్య జీవము కూడా ప్రపంచ మధ్యలో నుండి ఆరంభించబడింది. And this Jerusalem is exactly at the center of Israel. ఈ యొక్క యెరూషలేము ఇజ్రాయేలు దేశపు మధ్యలో ఉంది. And temple is exactly at the center of Jerusalem. ఈ యొక్క ఆలయము యెరూషలేము మధ్యలో ఉంది. And the ark, ark is exactly at the Jerusalem temple, that tabernacle. మందసం అనేది అతి పరిశుద్ధ స్థలములో గుడారములో, ప్రత్యక్షపు గుడారము మధ్యలో ఉంది. But where is Israel? కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడుంది? If I ask మిమ్మల్ని ఎవరైనా అడిగాను అనుకోండి, show me in the map.
మీ యొక్క ప్రపంచ పటంలో చూయించమని 50% will not be able to show. 50% మంది చూయించలేరు. They don't know their house also. ఎందుకంటే వారి ఇల్లే ఎక్కడుందో తెలియదు వారికి. What about Israel? ఇజ్రాయెల్ దేశం సంగతి ఎక్కడ I పోతుందో will show you. Come to the Ezekiel. చూడండి, ఎజిక్యేలు గ్రంథానికి రండి. Ezekiel chapter 5. ఎజిక్యేలు గ్రంథము 5వ అధ్యాయము. See the borders of Israel. అక్కడ ఇజ్రాయెల్ దేశం యొక్క సరిహద్దును చూద్దాము. You should not be ignorant about the word of God. దేవుని యొక్క వాక్యము తెలియకుండా మీరు ఉండకూడదు. Verse 5. 5వ అధ్యాయము, Ezekiel 5:5. ఎజిక్యేలు గ్రంథము 5వ అధ్యాయము. This is Jerusalem. I have set her in the midst of the nation, and around her are countries. ఇక్కడ ఏమని, ఇది యెరూషలేము గదా, అన్యజనుల మధ్యలో నేను దాన్ని ఉంచితినే, దాని చుట్టూ రాజ్యములున్నవి. Exactly at the center of the world. అది ప్రపంచ మధ్యలో ఉంది. It is very small. అది ఎంతో చిన్న దేశము. If I want to show you my finger, it will hide behind my finger. So small. ఒకవేళ ప్రపంచ పటము పైన ఇజ్రాయెల్ దేశమును వేలు పెట్టి నేను చూపించాలంటే నా వేలు కొన క్రింద అది కనుమరుగైపోతుంది. But so much powerful than every nation. కానీ దేశము అన్నిట్లో ప్రపంచాలన్నిట్లో కన్నా ఎంతో శక్తివంతమైన దేశము. Because sovereign God is with Israel. ఎందుకంటే సార్వభౌముడైన దేవుడు దాంతో పాటు ఉన్నాడు. They are blessed people. వారు దీవించబడిన వారు. All the science and agriculture and medicine, everything came from them. అన్ని ఈ యొక్క శాస్త్రానికి సంబంధించినవి, ఈ యొక్క పరిశోధనకు సంబంధించినవన్నీ కూడా వారి యుద్ధ నుండి వచ్చాయి. God is using Jews today also. దేవుడు యూదులను ఈ రోజున కూడా వాడుకుంటున్నాడు. So in the map, when we see, to the north is Syria. మనము ఆ ఇజ్రాయెల్ దేశము మనము ఉత్తర వైపు మనము చూస్తే సిరియా దేశం And ఉంటుంది, లెబనాన్ ఉంటుంది. North of them is Russia. వారి యొక్క ఉత్తరము వైపు రష్యా ఉంటుంది. To the east it's Jordan. తూర్పు వైపు యోర్దాన్ ఉంది. Saudi Arabia and other countries. సౌదీ అరేబియా వేరే దేశాలు ఉన్నాయి. To the south it is Egypt. దక్షిణము వైపు చూస్తే ఐగుప్తు ఉంది. And to the west there is a Mediterranean Sea. దాని తర్వాత పడమట వైపు చూస్తే మెడిటేరియన్ సముద్రం ఉంది. Israel is surrounded by the enemy. ఇజ్రాయెల్ దేశమంతా కూడా శత్రువుల చేత చుట్టబడింది. They are Ishmaelites. వారే ఇష్మాయేలీయులు. Now you know who is Ishmael. ఇష్మాయేలు ఎవరో మీకు తెలుసు. There are 12 sons. ఈ 12 మంది కుమారులు ఉన్నారు. All are Muslim, Islamic country. అన్ని కూడా ఇస్లామిక్ ఈ మహమ్మదీయుల దేశము. And Israel is targeted from heaven. ఇజ్రాయేలుని ఆ ఆకాశం నుండి వారు గురి చూసి, from the earth, భూమి నుండి గురి చూసి, under the earth, భూమి క్రింద నుండి గురి చూసి, and from the sea, సముద్రం నుండి గురి చూసి. All skirts and missiles and all these rockets are targeted to Israel today. 4 దేశములు 4 వైపుల నుండి కూడా ఇజ్రాయేలీల పైన ఈ బాంబులు వేస్తున్నారు, రాకెట్స్. And the king of that Babylon, Iran, Ayatollah Khomeini, the Dadiwala, Beardwala, he always roars, he always says, Israel we will wipe out from the map of the world. ఆ ఇరాన్ యొక్క ఆ దేశపు ప్రధాని రాజు కూడా తాను ఎప్పుడు ఏమంటా ఉంటాడంటే, గడ్డం పెంచుకొని ఉంటాడు కదా, పొడుగాటి గడ్డం అంటాడు, ఇజ్రాయేల్ దేశమును ఆ పటము మీద ఉండకుండా మేము నిర్మూలము చేస్తాము, కొట్టేస్తామంటాడు. We will throw Israel into the sea. ఇజ్రాయేల్ దేశమును సముద్రంలో పాడేస్తామంటారు. Israel is one bomb country. ఇజ్రాయేల్ దేశము అది ఒక్క బాంబుతో అంటే మొత్తం నాశనమయ్యే దేశం అంటారు. Our rockets will reach on Israel within 12 minutes. మా యొక్క రాకెట్స్ 12 నిమిషాల్లో ఇజ్రాయేలీలను చేరుకుంటుందంటాడు. Every day they threaten Israel. ప్రతి దినము కూడా ఇజ్రాయెల్ ని బెదిరిస్తున్నారు. They threaten America also. వారు అమెరికాను కూడా బెదిరిస్తున్నారు. They want war. వారికి యుద్ధాలు కావాలి. Why? ఎందుకు? This is the battle between the Ishmael and Isaac. ఇది ఎవరి మధ్యలో ఉన్న యుద్ధము ఎక్కడ ఆరంభించబడిందంటే ఇష్మాయేలు ఇస్సాకు మధ్యలో ఆరంభించబడిన యుద్ధము. It is the hatred towards Israel. ఇది ఇజ్రాయేలీల పట్ల ద్వేషము. Have you heard anti-Semitism? యాంటీ-సెమిటిజం అన్న మాట ఎప్పుడన్నా మీరు విన్నారా? Have you heard this word? ఈ మాట విన్నారా? Hear such words. చూడండి, అలాంటి మాటలు వినండి. It means hatred towards Jews. అంటే యూదులను ద్వేషించటము.
Who are you? Jew. Kill him. యూదులు ఎవరు? నువ్వు యూదుడువా? చంపేయి. And Hitler killed many Jews. హిట్లర్ చాలా మంది యూదులను చంపాడు. This is satanic power. ఇదంతా కూడా సాతాను యొక్క ప్రభావము, శక్తి. But the Jews are of God's people. కానీ యూదులు దేవుని ప్రజలు. Though they don't believe Jesus, but they believe Yahweh El Shaddai. వారు యేసుని నమ్మకపోయినా యెహోవా దేవుని నమ్మేవారు. They are not afraid of anyone. వారు ఎవరికి కూడా భయపడేవారు కాదు. And therefore whole world is afraid of Jews. కాబట్టి ప్రపంచమంతా కూడా యూదులంటే భయపడిపోతున్నారు. The Prime Minister of Israel has warned to the world, if any one Jew, if you kill anywhere in the world, we will kill 10. ఇజ్రాయేలీల ప్రధాని ఏమని ప్రపంచానికి సవాలు చేశాడంటే, మీరు మా ఒక్క యూదుని చంపితే మీ వారిని 10 మందిని మేము చంపుతామన్నాడు. And whatever they say, they do. వారు ఏదైతే చెప్తారో అది చేస్తారో. They are not like our leaders. వారు మన నాయకులు లాంటి వారు కాదు. Our leaders only speak and forget. They are only. మన నాయకులు ఏంటి, అక్కడే చెప్తారో బయటకు వచ్చి మర్చిపోతారు. But they perform whatever they do. కానీ వారు ఏదైతే చెప్తారో అది చేస్తారో. They have Torah. వారికి తోరా ఉంటుంది. Torah means first 5 books of Moses. తోరా అంటే మోషే రాసిన మొదటి 5 గ్రంథాలు. They don't believe Jesus. వారు యేసుని నమ్మరు. They don't believe New Testament. వారు నూతన నిబంధనను నమ్మరు. And therefore they are blind, Bible says. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, వారి మనోనేత్రములో గ్రుడ్డివారుగా ఉంటున్నారు. In the Bible they are called fig tree. బైబిల్ గ్రంథంలో వారిని అంజూరపు చెట్టుతో పోల్చబడ్డారు. Before I come, fig tree will blossom, Bible says. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, నేను వచ్చే ముందు అంజూరపు చెట్టు మొలుస్తుంది. So what happened about Second World War? కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది? Bombs were thrown. అక్కడ బాంబులు వేశారు. War stopped. యుద్ధం ఆగిపోయింది. Mankind came to know what is bomb. మనుషులకు అసలు బాంబులంటే ఏంటో అర్థమయ్యాయి. And that time Israel got the land. ఆ సమయంలో ఇజ్రాయేలీల దేశముకు వారి దేశము అప్పగించబడింది. From all the corners of the world, all the Jews came and settled. వారు ప్రపంచ నలుమూలల నుండి యూదులందరూ వచ్చి ముప్పై రెండవ వచనము. Yes, 32. 32 ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. This generation. ఈ తరము. What is generation? తరము అంటే ఎంత? In one generation, roughly, it is called 30 years. ఒక్క తరము అంటే 30 సంవత్సరాలు జత కలిపితే ఒక తరం అంటారు. In one time, there are roughly 3 people. ఒక్క తరములో 3 ప్రజలు ఉంటారు. Father, his son, and his son. తండ్రి, వారి కుమారుడు, ఆ కుమారుడి కుమారుడు. Sometimes 4 generations. కొన్నిసార్లు 4 తరాలు కూడా ఉంటాయి. They are there. వారు కూడా ఉంటారు. Jesus said, in this generation, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈ తరము అన్నాడు, I will come. నేను వస్తాను. Which generation? ఏ తరము? The generation which saw the birth of Israel. ఇజ్రాయేలీయులు తిరిగి సమకూర్చబడుట చూసిన ఆ తరము. And Israel was born on 14th May 1948. ఇజ్రాయేలు ఎప్పుడు తిరిగి సమకూర్చబడ్డారు? 14 మే 1948వ సంవత్సరము. Psalm chapter 19 verse 10 says, 19వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, one generation roughly of 78 years. ఒక్క తరము 78 సంవత్సరాలు ఉంటుంది. Light has come, so turn to Psalm chapter 90. లైట్ కూడా వచ్చింది కదా, మీరు భయపడతారని. 19వ కీర్తన. What is generation? తరము అంటే ఏంటి? Verse 10, 90 and verse 10. 90వ కీర్తన 10వ వచనము. It is of 70 years. 70 సంవత్సరాలు. And if you have got more, becomes 80 years. ఒకవేళ మీకు అధిక శక్తి ఉంటే 80 సంవత్సరాలు. And if you eat chicken, mutton, dusre ka, then 90 years. ఒకవేళ మీ చికెన్ మటన్ మాత్రమే మీరు తినకుండా వేరే వారిది కూడా లాక్కొని తిన్నారు అనుకోండి, 90 సంవత్సరాలు బతుకుతారు. Here also there must be 4 generations. ఇక్కడ కూడా 4వ తరం వారు ఉంటారు.
in this generation I will come. ఈ తరములో నేను వస్తానన్నాడు. Means what? అంటే అర్థం ఏంటి? Those who saw the birth of Israel in their time. ఎవరైతే వారి సమయంలో ఇజ్రాయేలీలు తిరిగి సమకూర్చబడటము చూశారో. I myself was born on 1948. అంకుల్ గారే 1948లో జన్మించారు. As soon as I was born, I didn't see Israel. నేను పుట్టిన వెంటే ఇజ్రాయేల్ ని చూడలేదు. But now I know there is a Israel. కానీ నాకు ఇజ్రాయేల్ దేశము ఉందని తెలుసు. In other words, in my generation is Jesus will come. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే నా తరములో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. What a wonderful thing. ఎలాంటి అద్భుతమైన విషయము. It means I will not die. అంటే నేను చనిపోను. You will not die. నువ్వు చనిపోవు. In your time Jesus is coming. నీ సమయములో ప్రభువు వస్తున్నాడు. It is not some I am telling you after 10 years, after 100 years, after 1000 years, oh Jesus will come. ఓ ఇంకా 10 సంవత్సరాలు ఉందిలే, 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ప్రభు వస్తాడని చెప్పట్లేదు. Number 2. రెండవది. What is first sign? మొదటి సూచన ఏంటి? In Palestine my people will come. పాలస్తీన దేశంలో నా ప్రజలు సమకూర్చబడతారు. Israel will be reborn. ఇజ్రాయేలు దేశము తిరిగి జన్మిస్తుంది. And Israel is reborn. ఇజ్రాయేలు తిరిగి సమకూర్చబడ్డారు. Today there is Israel. ఈ దినాన ఇజ్రాయేలు దేశం ఉంది. Some of you might have gone there also. మీలో కొద్దిమంది అక్కడికి వెళ్ళి ఉండవచ్చు కూడా. Look to the Israel. ఇజ్రాయేలు వైపు చూడండి. Whatever happens there affects us. అక్కడ ఏదైతే జరుగుతుందో దాని ప్రభావం మన పైన ఉంటుంది. Don't think I am sitting in this village away from Israel, let there happen anything. అనుకోవద్దు నేను ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నాను, ఈ ఊర్లో ఉన్నాను, ఇజ్రాయేల్ దేశంలో ఏదైతే అది జరగనివ్వండి, నేను మాత్రం బాగానే ఉన్నాను అనుకోవద్దు. Listen carefully. జాగ్రత్తగా విను. If there is war, there will be world war. ఒకవేళ అక్కడ యుద్ధం జరిగిందా, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. If there is a peace, there will be peace throughout the world. ఒకవేళ అక్కడ సమాధానం ఉందా, ప్రపంచమంతా సమాధానం ఉంటుంది. Don't look to the media or newspaper and say, oh war is going there, it is their problem. లేదంటే వార్తల్ని టీవీలో చూసి యుద్ధం అక్కడ జరుగుతుంది కదా, జరగనివ్వలే అని నువ్వు తేలిగ్గా ఉండవద్దు. No, it is affecting you and me. నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నీ పైన నా పైన కూడా దాని ప్రభావం ఉంటుంది. Whole world will be attracted and come together for war against Israel soon. ప్రపంచమంతా కూడా కూడుకొని చేరి ఒకటిగా త్వరలో ఇజ్రాయేలు దేశము పైన యుద్ధానికి వెళ్తారు. Number 2. రెండవది, they want to divide Israel. వారు ఇజ్రాయేలీయులని విభజించాలి అనుకుంటున్నారు. Like a cake, we cut the cake. కేక్ ని మనము కోస్తాం కదా, ఆ విధంగా. Like that, small Israel, Jerusalem, their capital, these worldly people, satanic people, they want to cut it into 2 parts. వారు ఈ ఇజ్రాయెల్ యెరూషలేమును వారు ప్రపంచమును కేక్ కట్ చేసినట్టుగా ప్రపంచమందరూ కూడా వారిని 2 భాగాలుగా విభజించాలనుకుంటున్నారు. 1 part to their enemy, ఒక భాగము శత్రువుల దేశానికి, Palestinians, అంటే పాలస్తీనులకి, Arabians, అరేబియులకి, and 1 part for Jews. ఇంకో భాగము యూదులకు. Will it happen? ఇది జరుగుతుందా? You will say it will not happen. మీరు అనవచ్చు ఇది జరగదు అని. If the chore comes in your house, ఒకవేళ దొంగ మీ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, hey, you live there, I will live here. నువ్వు బ్రతకాలా నేను బ్రతకాలన్నాను అనుకోండి, In your house, వాడిని కూర్చోబెట్టండి అమ్మ సరిగ్గా పిల్లల్ని. will you allow that man? మీరు ఆ దొంగని ఇంట్లోకి అనుమతిస్తారా? No. అనుమతించరు. But there are many satanic people. కానీ చాలా మంది సాతాను సంబంధులు ఉన్నారు. Then it is called quatract. ఇది కాంట్రాక్ట్ అంటారు. Means 4 people. అంటే 4 వ్యక్తులు. USA, America, అమెరికా, యుఎస్ఏ, and then Russia, దాని తర్వాత రష్యా దేశము, EU, European Union, దాని తర్వాత యూరోపియన్ యూనియన్, and Pope. దాని తర్వాత పోప్. These 4 are pressurizing Israel to cut the land. ఈ యొక్క 4 కూడా కలిసి ఇజ్రాయేలీలను విభజించమని బలవంతం ఒత్తిడి చేస్తున్నారు. That will be the reason for World War 3. ఇప్పుడు అదే కారణము 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. Come to the Joel. యోవేలు గ్రంథానికి రండి. Where is Joel? యోవేలు గ్రంథం ఎక్కడుంది? Of course in the Old Testament. పాత నిబంధనలో ఉంది. After Daniel. దానియేలు తర్వాత ఉంటుంది. But where is Daniel? కానీ దానియేలు ఎక్కడుంది? Before Amos. ఆమోస్ ముందు ఉంటుంది యోవేలు. Amos also I don't know. ఆమోస్ ఎక్కడుందో కూడా తెలియదు. Only I know Annamu. నాకు ఒట్టి అన్నమే తెలుసు. Other thing don't ask me. వేరేవి నన్ను అడగద్దు. Study the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి.
Joel chapter 3. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము And I will read verse 2. 2వ వచనాన్ని నేను చదువుతాను. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యముగో ఇజ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుట బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. There are two reasons why Jesus is coming. యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి 2 కారణాలు ఉన్నాయి. See verse 2. 2వ వచనం చూడండి. Number 1, మొదటి విషయము, they have scattered my people and their inheritance. వారు నా ప్రజలను చెదరగొట్టి వారి స్వాస్థ్యమును తీసుకున్నారు. They lost their land. వారి యొక్క దేశమును వారు They పోగొట్టుకొని lost their mandir. వారి యొక్క మందిరమును పోగొట్టుకొని No mandir, so no worship. ఇప్పుడు మందిరము లేదు కాబట్టి ఆరాధన ఉండదు. No mandir, so no sacrifice. మందిరము ఉండదు కాబట్టి బలి అర్పణలు ఉండవు. Only they have synagogues. వారికి కేవలము సమాజ మందిరాలు ఉన్నాయి. Here also in Hyderabad there must be synagogue. ఇక్కడ కూడా సమాజ మందిరాలు ఉంటాయి. But they want to start animal sacrifice again. మళ్ళా వారు బలి అర్పణలు ఆరంభించాలని అనుకుంటున్నారు. But where is temple? కానీ ఇప్పుడు ఆలయం ఎక్కడుంది? You have scattered my people throughout the world. నీవు ప్రజలందరినీ కూడా నలుమూలల దేశంలో చెల్లాచెదురు చేశావు. And this world has taken their inheritance. ఇప్పుడు ప్రపంచము వారి స్వాస్థ్యాన్ని లాక్కుంది. This is one reason. ఇది మొదటి కారణము. Number 2. రెండవ కారణము, Same verse. అదే వచనము, They have divided or parted my land. వారు నా దేశమును వారు విభజించి పంచుకున్నారు. This will happen soon. ఇది ఇప్పుడు త్వరలో జరగనైంటుంది. Maybe next year 2025. బహుశా 2025 వచ్చే సంవత్సరమే జరగవచ్చు. You are busy shaking others' hand. Happy New Year, Happy New Year. మీరేమో అందరితో ఈ సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరిస్తుంటారు. But 2025 will not be happy year. కానీ 2025 సంవత్సరము సంతోషమైన సంవత్సరముగా ఉండట్లేదు. This war will lead to World War 3. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. And that will be the end of everything. ఆ 3వ ప్రపంచ యుద్ధమే అంతటికి సమాప్తమవుతుంది. They have divided my land. వారు నా దేశమును పంచుకున్నారు, విభజించబడింది. Last month in UNO all voted against Jerusalem. గడిచిన నెల UNAలో ప్రపంచమంతా కూడా ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. Israel is at stake. ఇజ్రాయేలీలో వారు ఇప్పుడు కలవరములో ఉన్నారు. Israel is alone. ఇప్పుడు ఇజ్రాయేల్ ఒంటరిదైపోయింది. Whole world is against Israel. ప్రపంచమంతా కూడా ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా మారింది. This is a spiritual war, of course. ఇది ఆత్మీయమైన యుద్ధమే. But it affects you and me కానీ నీపైన నాపైన కూడా దాని ప్రభావం ఉంటుంది. because we are believer. ఎందుకంటే మనము This is విశ్వాసులము. the second reason. ఇది రెండవ కారణము. After this I will go to Pune. దాని తర్వాత నేను పూణేకి వెళ్ళిపోతాను. But in the days to come, be watchful. కానీ రానున్న దినాలలో మెలకువగా గమనిస్తూ ఉండండి. The world situation is changing every hour. ప్రపంచ పరిస్థితులు గంటకు మారుతున్నాయి. And you will hear through the media what I am saying. నేను ఏవైతే చెప్తున్నాను ఇవన్నీ మీరు వార్తల్లో వింటారు. I'm not talking about the 100 years. నేను 100 సంవత్సరాల తర్వాత జరగబోయే చెప్పట్లేదు. Within few days you will hear. నువ్వు కొన్ని రోజుల్లో వింటావు. ఇంకా Israel does not want to do this. ఇజ్రాయేల్ ఇది చేయటం వారికి ఇష్టం లేదు. But Israel will be forced to do. కానీ ఇజ్రాయేల్ చేయటానికి బలవంతం చేయబడతారు. If you do not agree, we will start war. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే యుద్ధము చేస్తాము. Nobody wants war. ఎవరికి యుద్ధము వద్దు. Do you want peace or war? నీకు శాంతి కావాలా, యుద్ధము కావాలా? Both God will give them. దేవుడు రెండు వారికి ఇస్తాడు. But many will die. కానీ చాలా మంది, అనేక మంది చనిపోతారు. Plus there will be earthquake. మొట్టమొదటిగా భూకంపం వస్తుంది. Last night there was an earthquake in New Zealand. నిన్న దినాన న్యూజిలాండ్ లో భూకంపం వచ్చింది. This is not common. ఇది ఏదో వస్తూనే ఉండేది కాదు. God's anger, God's wrath is against this. దేవుని యొక్క ఉగ్రత దీనికి వ్యతిరేకంగా ఉంది. Number 3. మూడవది, Third sign. మూడవ సూచన, They will make a covenant for 7 years. వారు 7 సంవత్సరములకు ఒక ఒప్పందము చేసుకుంటారు. Let us see the word. ఆ మాటను చూసుకుందాము. Come to the Daniel, book of Daniel. దానియేలు గ్రంథానికి రండి. After Ezekiel comes Daniel. ఎజికియేలు గ్రంథము తర్వాత దానియేలు గ్రంథం ఉంటుంది. Chapter 9. 9వ అధ్యాయము. This book of Daniel is full of prophecy. దానియేలు గ్రంథం అంతా కూడా ప్రవచనములతో ఉంటుంది. And you should read
along with book of Revelation. మీరు ప్రకటన గ్రంథాన్ని పక్కన పెట్టుకొని దానియేలు గ్రంథాన్ని చదవాలి. It's easy to understand. అప్పుడు సులువుగా అర్థమవుతుంది. But there is no time, so I will show you only one verse. మాకు సమయం లేదు కాబట్టి ఒక్క వచనాన్ని చూపిస్తాను. 27. 27వ వచనము. Daniel 9:27. దానియేలు గ్రంథము 9:27. అతడు Okay. అతడు ఒక్క వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును. Then how this verse starts in English? Then. ఇంగ్లీష్ లో అయితే అప్పుడు అని ఆరంభించబడుతుంది. It is there. ఈ తెలుగులో అతడు means something happened before 27th verse. అంటే 27వ వచనానికి ముందు ఏదో జరిగింది. 24, 25, 26 and then 27. 24, 25, 26 తర్వాత అప్పుడు అని ఇంగ్లీష్ ఆరంభమైంది. When that is over, then. అది అయిపోయిన తర్వాత అప్పుడు He. అతడు. Who is this he? అతడు ఎవరు? Not Jesus. యేసు కాదు. That he means Antichrist. అతడు అంటే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. Right there, shorthand. అక్కడ రాసుకోండి పక్కన. AC. ఏసీ అని, అంత్యక్రీస్తు. Not your house AC, huh? ఏసీ అంటే మీ ఇంట్లో ఉండే ఏసీ కాదు. Very nice. AC. Antichrist. అంత్యక్రీస్తు. So he, what he does? అతడు ఏం చేస్తున్నాడు? And he shall confirm a covenant with many for 1 week. అతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును. 1 week means 7 days. ఒక్క వారం అంటే 7 రోజులు. Bible says 1 day is for 1 year. బైబిల్ గ్రంథంలో ఒక్క రోజు అంటే ఒక్క సంవత్సరము. Means 7 years. అంటే 7 సంవత్సరాలు. And this Antichrist will do the covenant. Covenant means treaty. Treaty means agreement for 7 years. ఈ యొక్క అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి తాను ఒక నిబంధన అంటే త్రిటి అంటారు, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. It is between two people. అది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటుంది. One side Israel, ఒకవైపు ఇజ్రాయేలు, and another side all Arabians and Islam people. మరొక వైపు ఈ యొక్క అరబ్ దేశము వారు, ఈ యొక్క మహమ్మదీలు, ఇస్లామీయులు అందరూ ఉంటారు. Covenant. నిబంధన. For 7 years. 7 సంవత్సరాల నిబంధన. Agreement. నిబంధన. Agreement means some words will be there. నిబంధన అంటే దాంట్లో కొన్ని మాటలు ఉంటాయి. I want to purchase this building, suppose. నేను ఉదాహరణకు ఈ భవంతి కొనాలనుకున్నాను అనుకోండి. He said 10 lakhs. 10 లక్షలు అంటాడు. I don't have 10 lakhs. నా దగ్గర 10 లక్షలు లేవు. Agreement. We'll make agreement. ఒక అగ్రిమెంట్ రాసుకుంటాము. I will give 2 lakhs per month. నేను నెలకు 2 లక్షలు ఇస్తాను. You sign here, I will sign here. నువ్వు ఇక్కడ సంతకం పెట్టు, నేను ఇక్కడ సంతకం పెడతాను. In agreement some words are there. ఆ అగ్రిమెంట్ లో కొన్ని మాటలు ఉంటాయి. In this agreement also there are words. ఈ యొక్క అగ్రిమెంట్ లో కూడా కొన్ని మాటలు ఉంటాయి. What are those words? I ఆ will show మాటలు ఏంటి నేను చూపిస్తాను. Keep your finger in Daniel. మీరు దానియేలు గ్రంథాన్ని అదే విధంగా పట్టుకొని and turn with me to 2 Thessalonians. 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5th chapter. 1 Thessalonians. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక chapter 5. 5వ అధ్యాయము 1, 2. మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆ కాలమును గూర్చియో ఆ సమయములను గూర్చియో మీకు రాయనక్కర్లేదు. ఆ రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగున ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులో నెమ్మదిగానున్నది, భయమేమీయో లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. Verse 3, first part. Peace and security. 3వ వచనములో నెమ్మది, భద్రత. These 2 words. ఈ 2 మాటలు. These 2 words will be in that 7 years covenant. ఈ యొక్క 2 మాటలు ఆ 7 సంవత్సరాల నిబంధనలు ఉంటాయి. As soon as you hear these 2 words. ఈ 2 మాటలు మీరు ఎప్పుడైతే వింటారో, by media or by this newspaper. మీరు న్యూస్ పేపర్ లో కానివ్వండి, మీడియా ఎక్కడ విన్నా సరే, peace and security. నెమ్మది, భద్రత. Immediately be prepared with your family. వెంటే మీ కుటుంబాలతో సిద్ధపడండి. That is the time for Jesus to come. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. What are the words are there? అక్కడ రాయబడిన మాటలు ఏంటి? He will make covenant. తాను నిబంధన చేస్తాడు for 7 years. 7 సంవత్సరాల నిబంధన. And he will confirm. కాంపౌండ్ అంటే ఆ నిబంధనను దాన్ని దృఢపరుస్తాడు. Means strengthen. ఏ విధంగా దృఢపరుస్తాడు? బలపరుస్తాడు దాన్ని. It is already done. అప్పటికే చేయబడింది. Only Antichrist will strengthen, confirm. అంటే ఈ అంత్యక్రీస్తు దాన్ని ఇంకా బలపరుస్తాడు. Like marriage.
అంటే వివాహములాగా. Before vivaha, there is engagement. వివాహానికి ముందు నిశ్చితార్థం ఉంటుంది, Agreement. అది ప్రధాన అగ్రిమెంట్ At లాంటిది. the time of marriage, it is confirmed. వివాహ సమయంలో అది నెరవేర్చబడుతుంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. Today's would be President of America, Donald Trump's son-in-law. ఈ దినమున ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అల్లుడు. 4 years back, when Donald Trump was a president, 4 సంవత్సరాల క్రితము డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు he made a covenant, this covenant with Arabians and Palestinians. తాను అరేబియాలో పాలస్తీనియులతో ఈ నిబంధన చేశాడు. Covenant is made. ఈ యొక్క నిబంధన చేశాడు, జరిగించబడింది. Only Antichrist, when he comes in power, అంత్యక్రీస్తు తాను అధికారంలోనికి వచ్చినప్పుడు he will confirm, దాన్ని నెరవేరుస్తాడు, he will strengthen. దాన్ని బలపరుస్తాడు. That is a main thing. అదే ప్రాముఖ్యమైన విషయము. How close we are. మనం ఎంత సమీపంగా ఉన్నాం కదా. So, as soon as you hear covenant, కాబట్టి నిబంధనను గురించి మీరు విన్న వెంటే 7 years, 7 సంవత్సరాల గున్న విన్న వెంటే peace and safety, నెమ్మది భద్రత అన్న విన్న వెంటే something is happening in Middle East. మిడిల్ ఈస్ట్ లో ఏదో జరుగుతుంది. That is a time of preparation. అది సిద్ధంగా ఉండవలసిన సమయము. Prepare your garments of salvation. నీ యొక్క రక్షణ వస్త్రమును సిద్ధము చేసుకో. Without spot, without wrinkle. ఏ మాత్రమో మచ్చ మడత లేకుండా చూసుకో. Because Messiah is coming soon. ఎందుకంటే మెస్సయ్య త్వరగా రానంటున్నాడు. If you want to see him, మీరు ఆయనను చూడగోరితే you should prepare yourself with your family. మీరు మిమ్మలను మీ కుటుంబములతో పాటు సిద్ధపడాలి. And that will take you to the war. అది యుద్ధముల గుండా తీసుకొని వెళ్తుంది. This will be world war. ఇది ప్రపంచ యుద్ధమై ఉంటుంది. All the implementation will be there. అప్పుడు అన్ని కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. Your gas today, you pay Russian gas for 800-900 rupees. ఎక్కడ చూసినా కరవై ఈ దినాల్లో గ్యాస్ కొనుక్కోవాలంటే 800-900 పెడతావు. You will have to pay 5,000 rupees. ఆ సమయంలో కరువు సమయంలో 5,000 ఇవ్వాలి గ్యాస్ సిలిండర్ కి. That also you will not get. అది కూడా ఇచ్చినా దొరకదు. You will not get food for yourself. నీకు తినటానికి అన్నం దొరకదు. All the banks will be closed. బ్యాంకులన్నీ కూడా మూసేస్తారు. Suppose tomorrow you got up from your bed. ఉదాహరణకు అనుకోండి, రేపు మీరు పొద్దున్నే లేచారు. And you come to know your bank is not there. నీ బ్యాంకే లేదని నీకు తెలిసింది అనుకోండి. Your bank where your money is, pension is disappeared. నీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయితే డబ్బులు ఉన్నాయో, పెన్షన్ పడుతుందో ఆ బ్యాంక్ ఎత్తేసారు. What will you do? అప్పుడు నువ్వేం చేస్తావు? No money. డబ్బు లేదు. Where is that bank? ఆ బ్యాంక్ ఎక్కడుంది? A time will come, all the banks will be internationalized. ఒక సమయం వస్తుంది, బ్యాంకులన్నీ కూడా ఇంటర్నేషనలైజ్ చేస్తారు. Means Antichrist will take the control of all the banks. అంటే దాని అర్థము అన్ని బ్యాంకులను ఈ అంత్యక్రీస్తు వాడి స్వాధీనము చేసుకుంటాడు. Antichrist is alive. అంత్యక్రీస్తు బ్రతికే ఉన్నాడు ఇప్పుడు. He is a man. వాడు మనుష్యుడు. He is not a computer. అది ఏదో కంప్యూటర్ కాదు. He is not some theology or society. లేదంటే ఒక సమాజము కాదు. This is not a thought. లేదంటే ఇది ఒక ఆలోచన కాదు. He is a man like Jesus. అతను యేసు వలె ఒక వ్యక్తి. He imitate Jesus. యేసు క్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తూ ఉంటాడు. అంటే ఆ యేసు క్రీస్తు ప్రభువాన్ని ప్రతిస్పందిస్తూ ఉంటాడు, అనుకరిస్తాడు. Nakkal. He does that nakkal copy. అంటే తాను ఏం చేస్తాడంటే నకిలీ యేసులాగా నటిస్తాడు. He is not anti-God. తాను దేవునికి విరుద్ధము కాదు, or anti-Holy Spirit. లేదంటే పరిశుద్ధాత్మ అంటే వ్యతిరేకి కాదు. Who is he? తాను ఎవరి విరోధి? He is anti-Christ. యేసు అనగా క్రీస్తు విరోధి. Whatever Christ has done, he will do. క్రీస్తు ఏదైతే చేశాడో అది ఆయన చేస్తాడు. He is a king, I am also king. ఆయన రాజు కాబట్టి నేను రాజునే. He has got kingdom, I also has kingdom. ఆయనకు రాజ్యం ఉంది, నాకు రాజ్యం ఉంది. He is powerful, I am also powerful. ఆయన అధికారి, నేను అధికారినే. Because of this thought, he fell down from the presence of the God from heaven. ఈ యొక్క ఆలోచన బట్టి వాడు పరలోకం నుండి నేలకు పడద్రోయబడ్డాడు. Yes, he will get kingdom. అవును, వాడికి రాజ్యం వస్తుంది. But out of this 7 years, last 3.5, he will have his kingdom. కానీ ఈ 7 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాల్లో వాడి రాజ్యము ఉంటుంది. Before that, whole world he will bring under one man's control. దానికన్నా ముందుగా ప్రపంచాన్నంతటిని కూడా ఒక్క వ్యక్తి స్వాధీనం క్రిందికి తెస్తాడు. Have you heard one world government?
ఎప్పుడన్నా మీరు వన్ వరల్డ్ గవర్నమెంట్ విన్నారా పేరు? Soon there will be one world government. త్వరలో వన్ వరల్డ్ అంటే ఒకే ప్రభుత్వం ప్రపంచం అంతటా ఉంటుంది. There will be one world currency. దాని తర్వాత ఒక్క ప్రపంచ కరెన్సీ డబ్బు ఉంటుంది. And that currency has already come. ఆ డబ్బు ఇప్పటికే వచ్చేసింది. It may be euro, EURO. దాన్ని అందరూ ఏమనుకుంటున్నారంటే యూరో అనుకుంటున్నారు. Then there will be one world court. దాని తర్వాత ఒక్క ప్రపంచ కోర్టు ఉంటుంది, న్యాయస్థానము. There will be one world language. దాని తర్వాత ఒక్క ప్రపంచ భాష ఉంటుంది. There will be one world religion. దాని తర్వాత ఒక్క ప్రపంచ మతం ఉంటుంది. Whole world he wants to bring under one umbrella. ప్రపంచం అంతటిని కూడా ఒక్క కప్పు కిందికి తేవాలనుకుంటున్నాడు. One world religion. ఒక్క ప్రపంచ మతము. All this Pope he says. ఈ యొక్క పోప్ ఏమని చెప్తాడో తెలుసా? Bill Gates also says. బిల్ గేట్ కూడా అంటాడు. Dalai Lama of this Buddhist he also says. ఈ దలై లామా బుద్ధిస్ట్ కి సంబంధించిన అతను కూడా చెప్తాడు. And all ethics people they say. ఎథిక్స్ కి సంబంధించిన వారందరూ చెప్తారు. What they say? వారు ఏమంటారు? There is no God. దేవుడు లేడు. We want one man. మాకొక వ్యక్తి కావాలి. We need one man. మనకొక వ్యక్తి కావాలి. He may be devil or he may be man. వాడు దయ్యమైన పర్వాలేదు, మనిషి అయినా పర్వాలేదు. But to control the whole world, we need one man. కానీ ప్రపంచాన్ని అంతా కూడా స్వాధీనపరచుకోవడానికి ఒక్క వ్యక్తి కావాలి. And they will get that man. ఆ ఒక్క వ్యక్తిని వారు తెచ్చుకుంటారు. Who is that man? ఆ వ్యక్తి ఎవరు? Antichrist. వాడే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. Whatever happens in the world today, ప్రపంచంలో ఈ దినాన ఏదైతే జరుగుతుందో, for example, Russia-Ukraine war, ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధము, this Middle East war, ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధము, behind the scene, Antichrist is playing. వీరందరి వెనుక ఈ అంత్యక్రీస్తు ఆడుతున్నాడు. He is controlling everything. వాడు అంతటిని కూడా స్వాధీనము పరుచుకుంటున్నాడు. Afterwards, he will control man also. దాని తర్వాత మనుషులను కూడా వాడు స్వాధీనపరుచుకుంటాడు. When in last 3.5 years, he will enter in Jerusalem. 3.5 సంవత్సరాలు అంటే రెండవ 3.5 సంవత్సరాలు యెరూషలేములో తాను ప్రవేశిస్తాడు. Meantime, temple will be built. అంటే ఈ మధ్య కాలంలో తిరిగి ఆలయము కట్టబడుతుంది. There he will sit. అక్కడ కూర్చుంటాడు. Jesus also rode on a donkey and entered into Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గాడిద మీదకి ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాడు. To die. చనిపోట కొరకు. But this fellow, he entered into the Jerusalem to declare himself that I am a God. కానీ వాడు ఎందుకు లోనికి ప్రవేశిస్తాడంటే యెరూషలేములో చేరి నేనే దేవుడనని వెల్లడి పరుచుకుంటాడు. I am a God. నేను దేవుడను. And my religion is Satanism. నా యొక్క మతము సాటానిజం. And if you do not follow, you will be killed. ఒకవేళ నువ్వు పాటించలేదా చంపబడతావు. And he will start 666 this chip. అప్పుడు ఈ యొక్క 666 అన్న చిప్ ని ఆరంభిస్తాడు. Many of you know it will be engraved here or to the forehead. చాలా మందికి తెలిసినట్టుగా మన యొక్క నొసల మీద, మన యొక్క చేతి పైన దాని పెడతారు. You cannot buy, you cannot sell. నీవు కొనలేవు, అమ్మలేవు అది లేకుండా. But you need food. కానీ నీకు అన్నం కావాలి, You need water. నీకు నీళ్లు కావాలి. And if you take that chip, నీవు ఆ యొక్క చిప్ ని గాని పెట్టుకున్నావా, if you accept him, నీవు వాణ్ణి అంగీకరించావా, you will be doomed forever and ever. నువ్వు ఇంకా నిత్యమునకు, నిత్య నాశనమునకు వెళ్ళిపోతావు. Because you bow down before Satan. ఎందుకంటే సాతానుకు సాష్టాంగపడ్డావు. Therefore today is the day when you accept the Lord Jesus Christ. కాబట్టి ఈ దినము యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించే దినము. You will be saved. నువ్వు రక్షించబడతావు. These things are happening before us. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నాయి. So 7 years tribulation period will start. కాబట్టి 7 సంవత్సరముల శ్రమకాలం ఆరంభించబడుతుంది. Before that one incident will happen. దానికన్నా ముందుగా ఒక సంఘటన జరుగుతుంది. God's people will disappear from this earth. దేవుని యొక్క ప్రజలు ఈ ప్రపంచంలో నుండి మాయమైపోతారు. 2 verses we will read. 2 వచనాలు చదువుకుందాము. These 2 verses you must be knowing also. ఈ 2 వచనాలు మీకు తెలిసి కూడా ఉంటాయి. First verse is 1 Thessalonians. మొదటి వచనము మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4th chapter 4వ అధ్యాయము and 16-17. 16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ పిమ్మట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము.
కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుదుము. Yes. Now second portion. రెండో భాగము It is 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52, 53. 51, 52, 53. 1 Corinthians 15, 51 to 53. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15, 51 నుండి 53. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడుబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగున అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు. మనమందరము మార్పు పొందుదుము. క్షయమైనది ఈ శరీరము అక్షయము ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. Behold, I tell you, mystery, Paul says. పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మమును తెలియజేయుచున్నాను. This is murmur, mystery. ఇదొక మర్మము. In the beginning in Thessalonians, what he said? ఆరంభములో తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఏమన్నాడు? There will be trumpet sound. అక్కడ బూర శబ్దము వినబడుతుంది. Trumpet will be blown in the heaven, but heard on the earth. ఆకాశంలో బూర మోగించబడుతుంది కానీ భూమిపైన ఉన్న వారికి వినబడుతుంది. This is the trumpet of God. ఇది దేవుని యొక్క బూర. And one mighty Balwan angel will blow the trumpet. ఒక బలవాటి దేవదూత ఈ బూరను ఊదుతాడు. That is a call to the believers. అది ఎవరికి అంటే విశ్వాసులకు పిలుపు. Two types of believers. రెండు రకాల విశ్వాసులు. One, those who are already dead, we have buried them. ఒకరు ఎవరంటే అప్పటికే చనిపోయిన వారు, మనం భూస్థాపన చేసాం వారిని. From Pentecost till today. పెంతెకోస్తు దినము నుండి నేటి వరకు చనిపోయిన వారు. Many are dead and we have buried them. చాలా మంది చనిపోయారు, వారిని భూస్థాపన చేశాము. Second, రెండవది, we those who are alive. బ్రతికి ఉన్నాం మనము. We will not die. మనం చనిపోము. These two types of people will be caught up. ఈ రెండు రకాల ప్రజలు ఎత్తబడతారు. They will be raised. వారు ఎత్తబడి And we will be changed. వారు లేపబడతారు, మనము మార్చబడతాము. It is called glorification. అది మహిమపరచబడటము, transfiguration. మనము రూపాంతరము పొందటము. This body will be changed. ఈ దేహము మార్చబడుతుంది. Celestial, heavenly, divine body you will get. పరలోకపు దైవికమైన శరీరము మనకు ఇవ్వబడుతుంది. It may happen tonight. In that congregation, ఆ యొక్క సమాజ కూడికలో మొట్టమొదటిగా ఆ గుంపులో ఎవరిని మీరు వెతుకుతారు? whom you will search first. ఆ ఎత్తబడిన తర్వాత ఆ గొప్ప గుంపులో మొట్టమొదటిగా మీరు ఎవరిని వెతుకుతారు? There will be Paul, Peter. అక్కడ పౌలు, పేతురుంటారు. There is eternity to see them. చూడండి, నిత్యత్వం ఉంది కదా వారిని చూడటానికి. But as soon as you are raptured, నువ్వు ఎత్తబడిన వెంటే you will see Messiah. నువ్వు మెస్సయ్యాని చూస్తావు. You will be like him. నువ్వు ఆయన వలె ఉంటావు. Yes, it is correct. అవును, ఇది మంచిదే. But in that gang, in that crowd, కానీ ఆ గుంపులో, ఆ కోట్ల లక్షల మంది గుంపులో, in the midair, ఆ మధ్యాకాశంలో whom will you search first? మొట్టమొదటిగా నువ్వు ఎవరిని వెతుకుతావు? Tell me. ఎవరిని వెతుకుతావు చెప్పు. ఎవరిని వెతకాలనుకుంటున్నావు? I will not search anyone. నేను ఎవరిని వెతుకును. I am saved. బస్ బాకి మర్నే దే. నేను రక్షించబడ్డాను చాలు, వేరే వారు చనిపోని నాకు పర్వాలేదు. No. కాదు. You will search somebody, no? ఖచ్చితంగా ఎవరినొకరిని వెతుకుతావు కదా. Who? ఎవరిని వెతుకుతావు? ఎవరిని వెతుకుతావు? యేసుక్రీస్తు ప్రభువుని చూస్తావు, కానీ వెతికేది ఎవరిని? Your loved one. నువ్వు ప్రేమించిన వారిని. Who is your loved one? నువ్వు ప్రేమించేది ఎవరిని? Nobody is my loved one.
My loved one is my wife. నేను ఎక్కువగా ప్రేమించేదంటే నేను కాదు, అంకుల్ ప్రేమించేది ఆంటీని. Yes. I have only one daughter and only one wife. నాకు అంటే అంకుల్ గారికి ఒకే భార్య ఒకే కూతురు. So I will search them first. కాబట్టి మొట్టమొదటిగా వారిని వెతుకుతాను. Yes, it is there. ఇదిగో వారు ఉన్నారు. We will meet each other. ఒకరిని కలుసుకుంటాము. But కానీ if husband goes, wife remains behind. ఒకవేళ భర్త on their hearts. కానీ వారి యొక్క హృదయం ఎప్పుడు తెరవలేదు. They appreciated worldly, sexy life. వారు ఈ లోకపు అశ్లీలమైన పాపమును ప్రేమిస్తొచ్చారు. They did not take Jesus Christ in their heart. యేసుక్రీస్తు ప్రభువారిని వారి హృదయంలో చేర్చుకోలేదు. What a terrible thing is this. ఎలాంటి భయంకరమైన విషయం అది. Afterwards, there is a marriage. దాని తరువాత వివాహము ఉంటుంది. And we will be taken into heaven. మనము దాని తర్వాత పరలోకంలోనికి చేర్చబడతాము. This is the plan of God. ఇది దేవుని యొక్క ప్రణాళిక. And He wants to take you in this plan. దేవుడు ఆ ప్రణాళికలోని మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాడు. When you will be in heaven, మీరు పరలోకంలో ఉన్నప్పుడు below on this earth, there will be 7 years tribulation period. ఈ యొక్క భూలోకములో 7 కాలముల శ్రమ కాలం ఉంటుంది. What is this tribulation? ఈ శ్రమ కాలం ఏంటి? There will be 3 types of judgment. 3 రకాల తీర్పులుంటాయి. 7 seal judgment. మొట్టమొదటిగా 7 ముద్రల వేయబడిన గ్రంథము. 7 trumpet judgment. రెండవదిగా 7 బూరల యొక్క తీర్పు. And 7 bowl. దాని తర్వాత 7 పాత్రల యొక్క తీర్పు. 7, 7, 7. 21 judgment. 7, 7, 7 21 తీర్పులుంటాయి. Hell will be poured on the earth. నరకము భూలోకము పైన కుమ్మరించబడుతుంది. Nobody will survive. ఎవరు కూడా బ్రతకలేరు. Plus there will be war everywhere. దాని తర్వాత ఎక్కడ చూసినా యుద్ధమే. There will be corona type epidemics or viruses everywhere. ఎక్కడ చూసినా కరోనా లాంటి తెగులు అంతటా ఉంటాయి. People will deceive each other. ప్రజలు ఒకరినొకరు మోసగించుకుంటుంటారు. No food and no water. అసలు నీళ్లు ఉండదు, భోజనం ఉండదు. All churches will be closed. అన్ని మందిరాలు మూతవేయబడతాయి. Because he declared that I am a God. ఎందుకంటే తాను చెప్పుకున్నాడు కదా, నేనే దేవుణ్ణి. You are all God cancelled. మీ దేవుళ్ళందరూ రద్దు చేయబడ్డారు. Follow me. నన్ను వెంబడించండి. If you do not follow me, ఒకవేళ నన్ను he వెంబడించకపోతే or she will be shot down there and there. నీవు గాని ఎవరైనా సరే అక్కడికక్కడికే చంపబడతారు. You cannot come together like this. నువ్వు ఈ విధంగా కూడి రాలేవు. And though you come, there is no winning. ఒకవేళ నువ్వు వచ్చినా కూడికలు ఉండవు. There will be no ball also. అసలు బల్ల కూడా ఉండదు. No gospel preaching. సువార్త ప్రకటించబడటం ఉండదు. Because church was completed and church is raptured. ఎందుకంటే సంఘము సంపూర్ణము చేయబడి ఎత్తబడింది. You are left behind. నువ్వు ఇక్కడ విడువబడ్డావు. You have to face death. నువ్వు మరణాన్ని ఎదుర్కోవాలి. Today there is a salvation because of his blood. ఈ రోజున రక్షణ ఉందంటే ఆయన రక్తమును బట్టి. And those 7 days, 7 years, there will not be salvation. ఆ 7 సంవత్సరాలు రక్షణ ఉండదు. Yes, you will be saved, but you will be first beheaded. నువ్వు ఏం చేస్తావంటే రక్షించబడతావు, కానీ నీ తలను తీసేస్తారు. You have to receive your salvation by your own blood. నీవు నీ సొంత రక్తమును చిందించి రక్షణను తెచ్చుకోవాలి. You will say, I will run towards the forest. నువ్వు అనుకోవచ్చు నేను అడవికి పారిపోతానని. But there are wild animals waiting for you to eat. కానీ అక్కడ క్రూర మృగాలు నిన్ను తినటానికి ఎదురు చూస్తుంటాయి. The eye of this antichrist surveillance will be everywhere throughout the world. ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క కనుదృష్టి ప్రపంచమంతా నలుమూలల అన్ని చోట్ల ఉంటుంది. Your Aadhaar card is already registered
to the supercomputer which is in Berlin. నీ యొక్క ఆధార్ కార్డ్ ఇప్పుడే సూపర్ కోర్ట్ బెర్లిన్ లో ఉంది, అక్కడ రిజిస్టర్ చేయబడింది. Those who are left behind, they will get number. ఎవరైతే విడిచిపెట్టబడతారో వారికి ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. You will be known as number, not name. నీవు పేరుతో కాదు, నీకు ఇవ్వబడిన సంఖ్యతో గుర్తించబడతావు. Already there are many numbers. ఇప్పటికే చాలా సంఖ్యలు ఉన్నాయి. Pin code number, పిన్ కోడ్ సంఖ్య, mobile number, మొబైల్ నంబర్, a city number, దాని తర్వాత పట్టణం సంఖ్య, vehicle number, వెహికల్ నంబర్, your license number. నీ యొక్క లైసెన్స్ Oh, నంబర్. so many numbers. ఆ విధంగా ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. All numbers will be cancelled. అన్ని సంఖ్యలు కొట్టివేస్తారు. And you will get 13 digit number. అప్పుడు నీకు 13 అంకెల సంఖ్య ఇవ్వబడుతుంది. Yes, and the salvation will be costly then. అప్పుడు రక్షణ ఎంతో ఖరీదైనదిగా ఉంటుంది. Many will die. అనేక మంది చనిపోతారు. What is the population of the world today? ఈ దినాన ప్రపంచంలో ఉన్న జనాభా ఎంత? Do you know population? జనాభా ఎంతో తెలుసా మీకు? It is more than 8 billion. 8 బిలియన్ల కన్నా ఎక్కువ, 800 కోట్లు మించింది. And 3/4 will die. దాంట్లో 3 భాగములు చనిపోతారు. Few people will remain on the earth. కొద్ది మంది మాత్రమే భూమిపైన బ్రతికుంటారు. They also will somehow will save themselves. వారు కూడా ఏదో విధంగా తప్పించుకొని బ్రతుకుతారు. Because Antichrist is after them. ఎందుకంటే అంత్యక్రీస్తు వారి వెనువెంటే ఉంటాడు. Then there will be war, world war. అప్పుడు ప్రపంచ యుద్ధం ఉంటుంది. Whole world will come against Jerusalem. అప్పుడు ప్రపంచమంతా యెరూషలేమునకు వ్యతిరేకంగా వస్తారు. And they will gather at the north of Israel. వారు ఇశ్రాయేలు దేశమునకు నార్త్ భాగమున వారు కూడుకుంటారు. And that war is known as Armageddon war. ఆ యుద్ధము పేరే హర్మగిద్యోను యుద్ధము. And all the bombs will be thrown on Israel. అప్పుడు బాంబులన్నీ కూడా ఇశ్రాయేలు దేశము మీద వేస్తారు. Israel is a small country, I told you. నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు చిన్న దేశము. How can Israel survive? ఏ విధంగా ఇశ్రాయేలు తప్పించుకుంటుంది? First of all, 2 parts are made. మొట్టమొదటిగా దాన్ని విభజించి 2 భాగాలు చేస్తారు. Because of war, many Jews are dead. యుద్ధమును బట్టి అనేక మంది యూదులు చనిపోతారు. And there will be earthquake also. భూకంపం కూడా ఉంటుంది. They will not survive. వారు బ్రతకరు. Then they will cry Messiah. అప్పుడు మెస్సయా కొరకు ఏడ్చి మొరపెడతారు. They will weep for the Elohim. వారు ఎలోహిం కొరకు రొమ్ములు కొట్టుకుంటారు. His cry he will hear. వారి యొక్క మొరను ఆయన వింటాడు. And Jesus will come to save them. యేసు వారిని రక్షించడానికి వస్తాడు. That is second coming. అది రెండవ రాకడ. Not this. This is the rapture. ఇది రెండవ రాకడ కాదు, ఇది ఎత్తబడటము. After 7 years, second coming. 7 సంవత్సరాల తర్వాత రెండవ రాకడ. And therefore Bible says, and all the eyes, those who crucified him, will also see him. అప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, అన్ని నేత్రములు ఆయనను సిలువ వేసిన వారు కూడా చూస్తారు. Then he will show the hand. అప్పుడు ఆయన చేతులను చూయిస్తాడు. See, I came to you. చూడండి, నేను నీ యొద్దకు వచ్చాను. You nailed me. మీరు నన్ను సిలువకు మేకులతో కొట్టారు. And they will believe. అప్పుడు వారు నమ్ముతారు. And Bible says, and all Israel shall be saved. అప్పుడు బైబిల్లో రాయబడింది కదా, ఇశ్రాయేలీయులు అందరూ కూడా రక్షించబడతారు. War will be stopped. యుద్ధం ఆగిపోతుంది. Satan will be chained and thrown into the abyss, that is pit. సాతానుని బంధించి ఒక బిలము గుంటలో వేస్తాడు. Antichrist also will be sent. అంత్యక్రీస్తు కూడా ఆ బిలంలో వేయబడతాడు. This whole earth will be cleansed. ఈ యొక్క ప్రపంచమంతా కూడా శుద్ధి చేయబడుతుంది. And on the same earth, Yeshua, Jesus will establish his reign of righteousness for 1000 years. ఇదే భూమి పైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యంను స్థాపించి 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేస్తాడు. Therefore he taught us to pray. కాబట్టి అందుకొరకే ప్రార్థించడం నేర్పించాడు. Thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. This prayer will be answered that time. ఈ యొక్క ప్రార్థనకు జవాబు అప్పుడు దొరుకుతుంది. He is a king, he has kingdom. ఆయన రాజ్యముంది ఆయనకు. He is coming with the kingdom. ఆయన రాజ్యముతో వస్తున్నాడు. Before that, this 7 years there will be hell upon the earth. దానికన్నా ముందు 7 సంవత్సరాలు ఈ లోకములో నరకము చూస్తారు. That will be terrible time, my dear people. నా ప్రియమైన వారలారా, అది ఎంతో భయంకరమైన దినాలు. Let me tell you again, all the signs are fulfilled. నేను మరలా చెప్తున్నాను, సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి. Don't depend upon any other sign. ఇంకా ఏ సూచన పైన కూడా ఆధారపడవద్దు. Don't look anywhere here and there. లేదంటే అటు ఇటు సూచనల కొరకు చూడవద్దు. Don't look to preacher also. లేదంటే బోధకుడి వైపు కూడా చూడొద్దు. Look to the cross, look to the Christ. సిలువ వైపు, క్రీస్తు వైపు చూడు.
and prepare yourself. నిన్ను నీవు సిద్ధపరచుకో. Those who are not born again, ఎవరైతే తిరిగి జన్మించలేదో, this is the time to change your heart. నీ యొక్క హృదయమును మార్చుకునే సమయం ఇది. This is the time to accept him. ఆయనను అంగీకరించే సమయం ఇది. Things of the world are changing very fast. ఈ యొక్క లోకములో పరిస్థితులు ఎంతో త్వరగా మారుతున్నాయి. With successive rapidity. ఎంతో వేగవంతముగా మారుతున్నాయి. And nothing is in our control. ఏది కూడా మన స్వాధీనములో లేదు. Our government also will not do anything. మన యొక్క ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. Last year Modi, our prime minister, gave bhashan lecture in the parliament that we need one world government. పోయిన సంవత్సరం కూడా మన ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ లో చెప్పిన మాట ఏంటి అంటే మన అందరికీ కూడా ఒక్క ప్రపంచం అవసరం అని చెప్పాడు. He's a Hindu man. తాను ఒక అన్యుడైంటున్నాడు. But he also understands. తాను కూడా అర్థం చేసుకున్నాడు. And he is warning his people. తాను ప్రజలను హెచ్చరిస్తున్నాడు. One world government is coming. ఒక్క ప్రపంచ ప్రభుత్వము వస్తుంది. One world religion is coming. ఒక్క ప్రపంచ మతం వస్తుంది. One world. ఒక్క ప్రపంచ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. One world military will come. ఒక్క ప్రపంచ సైన్యం వస్తుంది. Everywhere there will be world police. ఎక్కడ చూసినా ప్రపంచ పోలీసులు ఉంటారు. If you are found with a Bible reading or praying, you will be shot down there and there. ఒకవేళ నువ్వు బైబిల్ చదవటం ప్రార్థించడం చూసారా, అక్కడికక్కడే నేను చంపేస్తారు. This is called 7 years tribulation period. ఇది 7 సంవత్సరాల శ్రమ కాలము. And you will not be able to survive. నువ్వు బ్రతకలేవు. Because Jesus said, I have told you earlier. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, ముందే నీకు ఇవన్నీ చెప్పాను. Nothing is hidden that we cannot understand. మనకు అర్థం కాకుండా ఏది కూడా దాచిపెట్టలేదు. And there are sevak, there are preacher like me who told you. సేవకులు, బోధకులు ఇలాంటి వారు మీతో చెప్తొచ్చారు. Now your part. ఇప్పుడు మీ భాగము To open your heart. నీ యొక్క హృదయమును తెరవాలి. And tell Jesus, I do not understand everything. ప్రభుతో చెప్పు, ప్రభువా నాకు ఏం అర్థం కాలేదు. But I know one thing. కానీ ఒక్క విషయం తెలిసింది. I am a wicked man. ప్రభువా నేను దౌర్భాగ్యుడను. I am a sinful man. ప్రభువా నేను పాపిని. I cannot save myself. నన్ను నేను రక్షించుకోలేను. I will not be endure in this time. ఈ యొక్క సమయంలో నేను బ్రతకలేను. They are busy with the 7-year treaty. వారు 7 సంవత్సరాల నిబంధన కొరకు సిద్ధపడుతున్నారు. Whole world is busy with the war. ప్రపంచమంతా కూడా యుద్ధములో హడావుడిగా ఉంది. Because of war, not only death but scarcity will be there. యుద్ధమును బట్టి భయము, మరణము కాదు, ఇక కరువు కూడా వస్తుంది. And I will not be able to survive. నేను దాంట్లో బ్రతకలేను. I humble myself. నన్ను నేను దీనునిగా I తగ్గించుకుంటున్నాను. want to be saved, O Lord. ప్రభువా నేను రక్షించబడాలి. I cannot save myself. ప్రభువా నన్ను నేను రక్షించుకోలేను. My sin troubleth me. నా యొక్క పాపము నన్ను కలవరపరుస్తుంది. I do not have peace, O Lord. ఓ ప్రభువా నాకు నెమ్మది లేదు. I say I am a Christian. నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నాను. But without the experience of born again. తిరిగి జన్మించే అనుభవము నాకు లేదు. God wants to save you. దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. Satan doesn't want to save you. సాతానుకు మీరు రక్షించబడటం ఇష్టం లేదు. He does not want that you should listen this message. నువ్వు ఈ వాక్యము వినాలని కూడా వాడికి ఇష్టం లేదు. Therefore 4-5 times this light went off. అందుకొరకే 4-5 సార్లు కరెంటు కూడా పోయింది. He does not want that you should be awakened. మీరు మెలకువగా జాగ్రత్తగా వినాలని కూడా వాడికి ఇష్టం లేదు. Satan wants that you should be in darkness. సాతాను మీరు చీకట్లో ఉండాలని కోరుకుంటున్నాడు. You should not come to this word. మీరు ఈ యొక్క మాటల యొద్దకు, వాక్యం యొద్దకు రావటం వాడికి ఇష్టం లేదు. Because he knows that this word delivers. ఎందుకంటే ఈ వాక్యము నిన్ను విడిపిస్తుందని వాడికి తెలుసు. This word has got power. ఈ యొక్క వాక్యమునకు శక్తి ఉంది. This word will take you to the way to heaven. ఈ యొక్క వాక్యము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. But only one thing is there. కానీ ఒకే ఒక్క విషయము, You should open your heart. నీ యొక్క హృదయమును నువ్వు తెరవాలి. You should accept him as ఆయనను Savior. నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. Soon Revelation chapter 6 will start. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము త్వరలో ఆరంభించబడనై ఉంటుంది. What is that 6th chapter? 6వ అధ్యాయంలో ఏముంది? There are 4 horses. అక్కడ 4 గుర్రాలు ఉన్నాయి. Of course this is figurative language. ఇదంతా కూడా కొంచెము అంటే వివరించటానికి అలంకరణతో కూడిన భాష ఉంటుంది. No horse, no donkey, no camel comes from heaven. అంటే నిజంగా పరలోకం నుండి ఏ గుర్రమో గాడిదో ఒంటెనో రాదు. But there is a meaning. కానీ దాంట్లో అర్థం ఉంది. First horse come on a white horse. మొట్టమొదటిగా తెల్లటి గుర్రము వస్తుంది. This is a picture of Antichrist. ఇది అంత్యక్రీస్తు యొక్క దృశ్యము. He will not come as a military man. వాడు ఒక మిలిటరీ మ్యాన్ లాగా సైనికుడుగా రాడు. He will not kill. లేదంటే వాడు వచ్చి చంపేయడు. And he will say, hey, now follow me, I am your king. వాడు అనడు నేను నీ రాజుని, నన్ను వెంబడించని బెదిరించడు. He will come as a peaceful man. వాడు ఏ విధంగా వస్తాడో సమాధానము అన్న వ్యక్తిగా వస్తాడు. He will say peace, peace, don't fight, no war. ఏమంటాడంటే సమాధానము, శాంతి, యుద్ధము వద్దు అంటాడు. Hindu people are expecting their Krishna to come.
హైందవులో వారి యొక్క కృష్ణుడు వస్తాడని నమ్ముతున్నారు. Even these Buddhists are also expecting their Maitreya to come. బుద్ధిస్టులు కూడా వారి మైత్రియ రావాలని ఎదురు చూస్తున్నారు. Muslims, they are waiting their Imam Mahdi to come. వారు కూడా ముస్లిం వారు వారి యొక్క ఇమాం రావాలని చూస్తున్నారు. Christians are waiting for Jesus to come. క్రైస్తవులు క్రీస్తు రావాలని ఎదురు చూస్తున్నారు. Jews also are waiting for their Messiah. యూదులు Yeshua కూడా to come. మెస్సయ్య యెషువా కొరకు ఎదురు చూస్తున్నారు. This Antichrist will say, ఈ అంత్యక్రీస్తు అంటాడు, I am the same man. నేనే మీరు చూస్తున్న వ్యక్తిని, I am your savior. నేనే మీ రక్షకుడును, I will give you peace. నేను మీకు సమాధానాన్ని ఇస్తాను. He will do some miracle also. వాడు కొన్ని అద్భుతాలు కూడా చేస్తాడు. People will bow down before him. అప్పుడు అందరూ కూడా వారికి సాష్టాంగపడతాడు. He comes like that white horse. White speaks of peace. వాడు ఆ తెల్లటి గుర్రం అంటే తెలుపు రంగు సమాధానానికి సాదృశ్యము. Immediately another horse come. వెంటనే యుద్ధము వస్తుంది, ఇంకో గుర్రం వస్తుంది, That is క్షమించండి, the black horse. అది నల్లటి గుర్రము. It speaks of war. అది యుద్ధమునకు సాదృశ్యము. War has already started. యుద్ధం ఇప్పటికి ఆరంభించబడింది. War means death. యుద్ధం అంటే మరణము. After war, inflammation. యుద్ధము తర్వాత కరువు. We don't get anything to eat. మనకు తినటానికి ఏం దొరకదు. Likewise, he will establish his kingdom. ఆ విధంగా వాడి రాజ్యమును స్థాపిస్తాడు. He is alive. వాడు బ్రతికే ఉన్నాడు. Daniel says he is little horn. దానియేలు గ్రంథంలో రాయబడింది కదా, వాడు చిన్న కొమ్మ ఇంటున్నాడు. John speaks him as a beast. యోహాన్ రాసిన సువార్త యోహాన్ అంటాడు కదా, వాడు ఒక ఘట సర్పము, మృగము. Jesus said he is the abomination of desolation. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, వాడు హేయమై ఉంటున్నాడు. He has got many names in the Bible. ఆ విధంగా బైబిల్ అనేకమైన పేర్లు ఉన్నాయి. But whoever he is, he wants to kill you. ఏది ఏమైనప్పటికీ వాడు ఎవరైనా సరే వాడు నిన్ను చంపేస్తాడు. He comes to steal, to kill and to destroy. వాడు దొంగలించి చంపే నాశనము చేయుట కొరకు వస్తాడు. When he will enter into Jerusalem, వాడు యెరూషలేములో ప్రవేశించినప్పుడు there will be war for Jerusalem. యెరూషలేములో యుద్ధం ఉంటుంది. Today you see people are against Israel. ఈ దినాల్లో ప్రజలందరూ కూడా ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉన్నారు. Now soon they will say, no, we don't want Israel. We want Jerusalem. వారు వెంట ఏమంటారంటే, మాకు ఇశ్రాయేల్ వద్దు గానీ యెరూషలేం ఇస్తే చాలంటారు. And not only Jerusalem, we want that temple of the mosque. యెరూషలేము కాదు, ఆ మాస్క్ ఉంది కదా, ఆ మందిరము మాకు ఇస్తే చాలు, ఆలయం ఇస్తే చాలు అంటారు. One king, the Babur king, he built that mosque. It is called Omar Khalifa Mosque. ఓమర్ ఖలీఫా మాస్క్ అని బార్బర్ రాజు అక్కడ కట్టాడు. It is called Dome of the Rock. దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. That will be the focus point, central point of the war. అది యుద్ధమునకు అదే కేంద్రముగా, అదే కారణమవుతుంది. Jerusalem will be hot spot in the world. యెరూషలేం అంతా కూడా ప్రపంచ పటములో ఎంతో ఆసక్తితో చూస్తూ ఉంటారు. And there will be terrible war. అప్పుడు భయంకరమైన యుద్ధము చోటు చేసుకుంటుంది. Nobody will survive. ఎవరు కూడా బ్రతకరు. But Bible says today is the day of salvation. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, నేడే రక్షణ దినము. Today you come to the Lord Jesus Christ. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రా. If you want to be in the rapture, నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటే, if you want to go to heaven, నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే, if you want to escape from 7 years tribulation period, 7 సంవత్సరాల శ్రమకాలంను తప్పించుకోవాలనుకుంటే, if you do not understand anything, it's all right. నీకు ఇవన్నీ అర్థం కాకపోయినా పర్వాలేదు. But one thing you remember, ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, Jesus is coming soon, యేసు త్వరగా వస్తున్నాడు. and before his coming I should be saved. ఆయన రాకడ ముందు నేను రక్షించబడాలి. He died for me. ఆయన నా కొరకు చనిపోయాడు. His blood washes me. ఆయన రక్తము నన్ను కడుగుతుంది. And this is the time I should accept him. ఈ సమయంలో నేను ఆయనను అంగీకరించాలి. And therefore this is the place, this is the time you should do that. కాబట్టి ఇదే సమయము, ఈ సమయంలో నువ్వు చేయాలి. Just pray small and short prayer. ఒక చిన్నపాటి ప్రార్థన నువ్వు చేయి. That prayer will be heard in heaven. ఆ ప్రార్థన పరలోకంలో వింటారు. And you will go from here as a new man. నువ్వు నూతనమైన వ్యక్తిగా ఇక్కడ నుండి వెళ్తావు. You will be changed. నువ్వు మార్చబడతావు. And the Holy Spirit will come to stay in you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి వస్తాడు. Your sin will be washed out. నీ పాపము కడగబడుతుంది. You will become new creation. నువ్వు నూతనమైన సృష్టిగా చేయబడతావు. Will you do today? ఈ దినాన చేస్తావా? Yes, you will take decision. అవును, నువ్వు తీర్మానం తీసుకోవాలి. I will help you. నేను నీకు సహాయం చేస్తాను. You say, I have not seen this Bible. నువ్వు అనవచ్చు, ఇప్పటి వరకు నేను ఈ బైబిల్ గ్రంథాన్ని చూడలేదు, I do not know how to pray. ఏ విధంగా ప్రార్థించాలో కూడా నాకు తెలియదు అనవచ్చు. Don't worry, I will help you. బాధపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. Only thing
thing, you open your heart నువ్వు చేయవలసిందంతా నీ హృదయాన్ని తెరువు. and accept the Lord Jesus Christ as your personal Savior. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. Don't postpone for tomorrow. రేపటి కొరకు నువ్వు వాయిదా వేయవద్దు. Many things are happening everywhere. ఎక్కడ చూసినా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. And it will be beyond control. అవి ఏ మాత్రము కూడా స్వాధీనం మించిపోయి ఉంటాయి. Government also will not be able to control. ప్రభుత్వము కూడా స్వాధీనం చేయలేదు. Because the last days are started. ఎందుకంటే కడవరి చివరి దినాలు ఆరంభించబడ్డాయి. Gospel will be seized. సువార్త ఆపివేయబడుతుంది. And this church age, grace period will be stopped. ఈ సంఘ యుగము కృప కాలం ఆగిపోతుంది. Because church is completed. ఎందుకంటే సంఘము సంపూర్ణతలోకి వచ్చేస్తుంది. And time to go up. ఇప్పుడు అది మధ్య ఆకాశంలోనికి ఎత్తబడుతుంది. In that gang you should be there. ఆ గుంపులో నువ్వు ఉండాలి. Salvation is for you also. రక్షణ నీ కొరకు కూడా. He died for your sin. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు. He shed his blood for you. ఆయన రక్తము నీ కొరకు చిందించాడు. When he was hanging on the cross, ఆయన కల్వరి శిలువలో వ్రేలాడుతున్నప్పుడు he remembered you. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. He prayed for you. ఆయన నీ కొరకు ప్రార్థించాడు. He said, Father, forgive him. ఆయన అన్నాడు కదా, తండ్రి వీరిని క్షమించు. Because he do not know what he does. తాను ఏం చేస్తున్నాడో తాను ఎరగడు. He prayed for you. నీ కొరకు ప్రార్థించాడు. Will you pray today? ఈ దినాన్ని నువ్వు ప్రార్థిస్తావా? Will you speak to him? నువ్వు ఆయనతో మాట్లాడతావా? Yes, you will speak to him. అవును, నువ్వు మాట్లాడాలి. Shall we pray? ప్రార్థించుకుందాము. Let us close our